హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందెస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా వరలక్ష్మి వ్రతం పార్ట్ 1 అయితే పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అయితే సెకండ్ పార్ట్ అనమాట. ఏంటంటే వీడియో లెంత్ మనకు పూజ విధానం అవన్నీ 1 అవర్ అయితే పట్టిందనమాట. సో నేను ఒకటేసారి ఎందుకు అప్లోడ్ చేయడం అని చెప్పేసి 2 పార్ట్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇది సెకండ్. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పార్ట్లో మొత్తం రెడీ చేసుకోవడం, అంతా పసుపు వినాయకుడిని చేసుకోవడం, వినాయక పూజ అవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం అమ్మవారికి అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాను అనమాట, స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు చాలా ఇంకా ఉపవాసం కూడా ఉన్నాను కదా, మార్నింగ్ నుంచి ఇంకా పూజ అయ్యే వరకు. సో ఇంకా ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట, పూజ. అలాగే పూజ వ్రతం ఇంకా నెక్స్ట్ వచ్చేసి తోరం పూజ అవన్నీ చేసుకున్న తర్వాత తోరాలు అయితే చేతి కట్టుకోవాలన్నమాట. సో ఇంకా పూజ అయితే నాది మళ్ళీ వరలక్ష్మి వ్రతం అమ్మవారికి అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈసారి వెండి విగ్రహం అయితే తెచ్చుకున్నాను కదా. సో ఆ అమ్మవారి వెండి విగ్రహం అయితే రెడీ చేసుకొని ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇంకా మా అమ్మ వాళ్ళకి అందరికీ పిలిచాను, కానీ ఇంకా టైం సెట్ అవ్వక వాళ్ళు రాలేకపోయారనమాట. ఇంకా నేను మా ఫ్యామిలీలో పిల్లలు మేము నలుగురం అయితే పూజ చేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ నేను వాయనాలకు కూడా ఒక 9 మందిని, అంటే అమ్మవారితో కలిపి నాకు 9 మంది లాగా అయితే అయ్యారనమాట. సో ఇక్కడ లోకల్లో ఉన్న రిలేటివ్స్కి పిలిచాను, కానీ వాళ్ళకు వీలవ్వకపోవడంతో వాళ్ళు అయితే రాలేకపోయారనమాట. సో ఇంకా నా పూజ అయితే ఇలా జరిగింది ఆ రోజు. ఇంకా చాలా తృప్తిగా అయితే అనిపించింది అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా జరుపుకున్నట్టయితే నాకు అనిపించింది. మా అమ్మవారు కానీ ఇంకా నా ప్రసాదాలు కానీ పూజ మొత్తం కంప్లీట్ అయినాక ప్రసాదం అయితే చాలా బాగా కుదిరింది ఆ రోజు. అన్ని వెరైటీస్ ప్రసాదాలు అయితే ఒక 5 రకాలు చేశాను. అన్నీ చాలా బాగా రుచిగా అయితే వచ్చాయన్నమాట, చాలా బాగా కుదిరింది. సో ఇంకా నాకు ఫస్ట్ టైం అయినా సరే అమ్మవారిని తయారు చేయడం కూడా నాకు చాలా బాగా సెట్ అయ్యింది, బాగా కుదిరింది. సో చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా నేను పువ్వులు, ఇక్కడ పసుపు అగరబత్తులు వెలిగించుకోవడం, ఇక్కడ అమ్మవారి వ్రతకల్పం బుక్కు, ఇంకా అమ్మవారికి చీరె, గాజులు, పండ్లు, పసుపు కుంకుమలు అవన్నీ పెట్టాను కదా. అవన్నీ చూడడానికి కూడా ఇక్కడ పూజ సామాన్లు ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఇల్లంతా కళకళలాడుతూ ఎంత బాగుందో అనిపించింది నాకైతే ఆ రోజు. అలాగే వాయనాలకు కూడా లక్ష్మీదేవులు అంటే కొంతమందిని అయితే పిలిచాను అనమాట. సో నాకు అష్టలక్ష్ముల్లాగా 8 మంది అయితే నాకు అయ్యారనమాట ఆ రోజు. అమ్మవారితో కలిపి నాకు 9 అయ్యారు, 9 మంది అయితే అయ్యారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అయితే అనిపించింది ఆ రోజు. మనస్ఫూర్తిగా నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా జరుపుకున్నట్టయితే నాకు అనిపించింది. సో నేను ఇప్పుడు అమ్మవారికి చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్న వెండి విగ్రహం అమ్మవారిది తీసుకొచ్చాను నేను. చాలా బాగా అనిపించింది నాకైతే మనసుకి. ఇంకా ఫస్ట్ టైం అమ్మవారు స్వయంగా మన ఇంటికైతే వచ్చినట్లయితే అనిపించింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం దగ్గర 2 తోరాలు అయితే తయారు చేసుకున్నాను. ఆ తోరాలను కూడా ఉంచేసి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అక్షింతలు, కుంకుమ, పసుపు కుంకుమలతో అభిషేకము అవన్నీ అయితే అవుతుంది, పంచామృతాలు ఇవన్నీ అనమాట. చాలా బాగా అనిపించింది ఆ రోజు, చాలా బాగా జరుపుకున్నాను నేనైతే.
సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ తోరం అయితే కట్టించుకుంటున్నాను అనమాట చేతికి. సో ఇంకా పూజ అంతా వరలక్ష్మి వ్రతము ఇంకా మన వినాయక పూజ అయితే అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా వ్రత కథ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత అయితే ఇక్కడతో అయితే పూజ అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత నేను సాయంత్రం పూట అయితే నాకు పూజ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు నాకు 2 గంటలు అయిందనమాట మధ్యాహ్నం. ఇక్కడ వ్రత కథ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేను కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం పూట అయితే వాయినాలు అయితే ఇచ్చుకున్నాను అనమాట. సో ఇంకా వ్రత కథ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటానండి.